ఇంతకీ ఈయనకి ఎలా తెలుసునంటే ఇది బుచ్చిరాజు గారిని మా ఇంటికి వైద్యుడు ఇచ్చేవాడు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఆయనకి ఏదో ఇంజక్షన్ చేసేవాడు, మందులు ఇచ్చేవాడు. అసలు మందులు ఇచ్చి వైద్యం చేసేదానికంటే వెళితే కబుర్లు ఎక్కువండి. ఆయన ఊళ్ళో అన్ని ఖాతాలు చూసుకుని చివరి మా ఇంటికి వచ్చేవాడు. 2 గంటలకు వచ్చినవాడు. ఇక గోదావరి జిల్లాలో భాష మీకు అందులో రాజులు ఎలా ఉంటుందో మీకు తెలుసు. రకరకాల వాగ్మయం. ఇంకా అదంతా మా నాన్నగారు భరిస్తూనే ఆయనకు చుట్టకాలు చాలా ఉంటుంది. కాల్చొద్దంటే ఆయన వెళ్ళిపోతారని, గో రాజు నువ్వు కాల్చుకో పర్వాలేదు కబుర్లు చెప్పాను. విషయాలు కావాలి, సిగరెట్ కాల్చొద్దంటే వెళ్ళిపోతాడు. నువ్వు కాల్చుకో పర్వాలేదు, వాపక్షంలో కాల్చొచ్చు, వాపక్షమే ఉంటావు. ఇటు తిరిగి కాల్చకూడదు బ్రాహ్మణులకి, అటు తిరిగి కాల్చొచ్చు అని ఏదో చెప్పేసేవాడు. ఎందుకు ఈయన కబుర్ల కోసం. ఈ వీళ్ళిద్దరు మాటల్లోనండి రేడియో వార్తలన్నీ వచ్చేవి. మేము చాట్ నుంచి వింటుండే బావగారి కబుర్లు ఆ రోజుల్లో ఎంత పెద్ద కార్యక్రమం అవన్నీ వచ్చేవి. నేను రేడియోలో ఏం చెప్పాను తెలిసే మీకు ఇక్కడ కూర్చోగానే సరిపోదో అని చెప్పేవాడే, చెప్పవాయో అనేవాడే అని చెప్పేసేవాడండి. ఆ మాటలో ఈయనకి ప్రపంచ చరిత్ర తెలిసిపోయిందండి. ఈయన మళ్ళీ ప్రయోగించేవాడు దాన్ని. ఇప్పుడు భాష సాహిత్యం జనంలోకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా పిల్లలకు తెలియాలంటే మనం ప్రయోగించాలి. ఇప్పుడు స్టాలిన్ విగ్రాట్ అనే మాట అలా ప్రయోగించబట్టే కదా మాకు తెలిసింది. ఆయన అక్కడ ఉంచుంటే అరగంట అయినా శకునం రాకపోతే పిపీల కాది బ్రహ్మ పర్యంతం నాకు శత్రువులే, నేను బయలుదేరానని దేవుడికి తెలుసు, వాడు మొత్తం 4 వీధులు బంద్ చేసేసాడు. ఇప్పుడు ఈయనకి దేవుడికి సంబంధం ఏమిటండి? ఈయన బయలుదేరితే మాకు ఇదే నవ్వొచ్చి ఇది జోక్గా అంటున్నారు, ఆయన దేవుడు తిరుగుతున్నారు, దైవభక్తి ఉన్నవాడు కదా అది ఆయన మనసులో లోపల చెరువు బయట ఎలా అనేవారు. అంతేరా మన గ్రహస్థితి అనేవారు. ఒకడు పొరుగు వెళ్ళినా కూడా అక్కడ మా అక్క ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ సమయానికి అదేదైనా వ్యాపార ఇంట్లోకి రాకుండా పరిస్థితితో ఇవి ఉంటాయి కదా ఇబ్బందులు, పని మనిషి రాకపోవడం. మన జాతకం మన జాతకం అక్కింటికి వచ్చాం, పని మనిషి మానేసింది, అది ఇంట్లోకి రాకూడదు, నువ్వు నేను ఉండాలి. ఇక్కడ కానలకేగి నన్ను వదలడా గురుడు అనేవారు. ఆ మాట ఎక్కడదండి? నలదమయంతో కావ్యంలోదండి. కానలకేగి నన్ను వదలడా గురుడు అంటే అడవికి వెళ్ళినా సరే నలమహారాజు నీ శని పట్టుకు చూపిస్తూ ఉంటే వాడింది. భారతంలోకి నలదమయంతుల కథలు ఎక్కడ వస్తుంటే ఆయన వాడేవారు. పూర్వం వాళ్ళ గొప్పతనం ఏమిటంటే మీ నాన్నగారైనా మా నాన్నగారైనా, మీ నాన్నగారికి ప్రవచనాలు చెప్పారు నేరుగా, వేరే వాళ్ళు చెప్పకపోయినా సాహిత్యంలో వేదంలో వాంగ్మయంలో ఉండే మాటలను నిజ జీవితంలో తరచు ఉపయోగించారు. ఆ విన్నటువంటి మేము బాల్యంలో వాటిని తెలుసుకొని వాటి ద్వారా ఆసక్తి పెంచుకుని కావ్యాలు చదివాం. ఓ నలదమయంతుల దాంట్లో ఈ మాట ఒక్కటి ఇంత బాగుందంటే ఆ కావ్యం ఎంత బాగుంటుందో, ఆ కథ ఎంత బాగుంటుందో అది తెలుసుకోవాలి. ఈ కానలకేగినను వదలడా గురుడు, ఆ గురుడు ఎవరు, కానలకు ఎవరు వెళ్ళారు, ఆ పరంపర అండి. ఇవాళ వరకు అది నాకు ఆసక్తి కలిగింది.